పెట్టడం అంటే సిగ్గు ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెట్టడం అంటే పోరాటం అక్రమ కేసులకు వ్యతిరేకంగా అక్రమ కేసులను వెంటనే ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెట్టడం అంటే ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెట్టడం పెట్టినటువంటి రాజకీయ కేసు వెంటనే ఎత్తివేయాలి రావణ్ పై అక్రమ కేసు రావణ్ పై పెట్టినటువంటి అక్రమ కేసు ఎత్తివేసేంత వరకు రావణ్ పై పెట్టిన రాజద్రోహం కేసులు వెంటనే రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ప్రశ్నిస్తున్నటువంటి వారిపైన అక్రమ కేసులు పెడుతూ అక్రమ నిర్బంధాలు చేస్తూ ఉంది. యూట్యూబ్ ఛానల్లో అయినటువంటి ప్రశ్న రావణ్ను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించారని చెప్పేసి దాదాపు గత 3 రోజుల నుంచి వివిధ కేసుల పేరుతో అరెస్టులు చేస్తున్నారు. బెయిల్ వస్తూ ఉన్నాయి. ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించడానికే నేను రాజకీయ పార్టీ పెట్టాను, సమస్యలను ప్రశ్నిస్తానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు మీరు ఇప్పుడు ఎందుకు ప్రశ్నలను జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు రావణ్ గారు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఆయన పైన 5 రోజుల నుంచి కేసులు పెడతా ఉన్నారు. కేసులకు బెయిల్ వస్తూ ఉన్నటువంటి తరుణంలో అత్యంత ఉపా చట్టాన్ని ఉపయోగించి బెయిల్ రాగుదని చెప్పేసి అరెస్ట్ చేయడం అనేది చాలా సిగ్గుచేటు. కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరచాలి. మీరు చేసినటువంటి అవినీతిని ప్రశ్నిస్తున్నటువంటి వారిపైన రాజద్రోహ కేసులు పెట్టడం అనేది ఇది ప్రజాస్వామ్య హక్కులను కాలవేయడం అవుతుంది. కాబట్టి ఈ ఉప చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకొని రావణ్ని విడుదల చేయాలని చెప్పేసి ఏఐవైఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు అఖిల భారతీయ యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో మరి ప్రశ్న రావణ్ని అతన్ని అరెస్ట్ చేయడం, అతని పైన అక్రమ కేసులు బనాయించడాన్ని అఖిల భారతీయ యువజన తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. కూటమి ప్రభుత్వంగా చెప్పుకుంటున్నటువంటి మీరు ఈరోజు మీది కూటమి ప్రభుత్వం కాదు, చీకటి ప్రభుత్వం. ఎందుకంటే మీరు అసెంబ్లీలో చూస్తూ ఉన్నాం, బయట చూస్తూ ఉన్నాం, మీరు తొడలు కొట్టి మీసాలు మేలేసి మాట్లాడుకున్నప్పుడు మీరు అక్రమ కేసులు బనాయించలేదు. మరి ఈరోజు ప్రశ్నించే గొంతుకగా సామాజిక కార్యకర్తగా ఉన్నటువంటి ప్రశ్న రావణ్ గారిని మీరు ఎంతవరకు సమంజసం ఈరోజు అక్రమ కేసులు బనాయించడం అని మేము అడుగుతూ ఉన్నాం. మరి 5 సార్లు మీరు 5 పోలీస్ స్టేషన్లు తిప్పి మరి బెయిల్ తీసుకుంటే మరి ఏమి చేయలేని స్థితిలో మీరు ఊపా చట్టాన్ని ఉపయోగించడం ఎంతవరకు సమంజసమని మేము అడుగుతూ ఉన్నాం. కాబట్టి మీరు నిజంగా 40 సంవత్సరాల అనుభవము, మరి కూటమి ప్రభుత్వం అభివృద్ధి వైపు అడుగులు వేయాలంటే మరి ఇట్లాంటి వాటికి తిదోలకాలు ఇచ్చి ప్రశ్నించే గొంతుకలను మీరు ఖచ్చితంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రశ్నించే గొంతుగా జనసేన పార్టీ అన్న ఈరోజు మీరు ఒక మాట అంటే తట్టుకోలేనటువంటి పరిస్థితి నెలకొంది. దీనికంతటి ప్రధాన కారణం మీరు బీజేపీకి కూటమి ప్రభుత్వానికి కాళ్ళు మొక్కడమే తప్ప వేరొకటి లేదని చెప్పేసి మేము అఖిల భారతీయ యువజన సమాఖ్య తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఈ అక్రమ కేసులను బనాయించినటువంటి వాటిని ఎత్తివేసి తక్షణమే అతన్ని విడుదల చేయాలని చెప్పేసి యువజన సమాఖ్యగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.